యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయితే ముందు నా బిందె కాకుండా స్మైలీ బిందెని కట్ చేసేయి. ఎందుకు పిన్ని? అంటే స్మైలీ, నీ తల కంటే నా తల చాలా పెద్దది కదా, కాస్త చెయ్యి తిరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆయనకి కొంచెం ఈజీగా ఉంటుంది. పర్లేదు పిన్ని, ఇందులో చిన్న పెద్ద తారతమ్యం ఏముందిలే. ముందు నువ్వైతే తర్వాత నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. స్మైలీ, నా మాటేను. పెద్దల మాట చెద్ది మూట వినవా కొంచెం ప్లీజ్. నాకు చెద్దనం తినే అలవాటు లేదు పిన్ని. పైగా నీకన్నా చిన్నవాళ్ళు దేవుడితో సమానం అంటారు కదా. ఈసారికి నా మాట నువ్వే వినాలి. కానీ నువ్వేం చిన్న పిల్లవేం కాదు కదా, నీ మాట వినాలని కంపల్సరీగా రూల్ కూడా లేదు. అమ్మా, ఎవరో ఒకళ్ళు ముందుకు రండి అమ్మా. నా వల్ల కాదు. హంసా, స్మైలీ, ఏంటిది? నువ్వంటే నువ్వని ఇదేమైనా పిల్లలాట అనుకుంటున్నారా? ఎవరో ఒకరు కట్ చేయించుకోండి. అమ్మో, నాకొద్దు. అతయ్య, భయపడితే పని అవ్వదు. ఒకవేళ బై ఛాన్స్ స్లిప్ అయితే ఏమవుతుంది? మహా అయితే తలకాయ కట్ అవుతుంది. ఆ తర్వాతైనా ఎలా కట్ చేయాలో అనేది నెక్స్ట్ తెలుస్తుంది కదా. ఒకసారి పొరపాటు జరిగితేనే కదా మళ్ళీ అలా జరగకుండా జాగ్రత్త పడతారు. లాజిక్కే కన్నయ్య. థ్యాంక్ యూ. లాజిక్కే కానీ మరీ తల కట్టేంత వైలెంట్ ఎక్స్పీరియన్స్ అవసరమా? అలా చెయ్యకపోతే ఎలారా పెద్దోడా? బిందెల్లో తలలు అలాగే ఉండిపోతే తిండి తిప్పలు లేకుండా కూడా పోతారు కదా. అయ్యో బామ్మ, ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నావేంటి? ఏది చేయకుండా బయటపడాలంటే ఎలా స్మైలీ? ఏదో ఒకటి చెయ్యాలి కదా. బాబు, నూరా వచ్చి కట్ చేయి. టైం వేస్ట్ చేయకు. కట్ చేయొద్దు ప్లీజ్. కుదురుగా ఉండు స్మైలీ. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అమ్మా వదిలేయమని చెప్పమ్మా. అమ్మా నీ చచ్చిపోతానేమోనే, వదిలేయమని చెప్పమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. బా ఏం కాదులేవే, ఆగు. అమ్మా అయ్యో, చావు కూడా ఆప్షన్స్ వెతుకున్నట్టు ఇదే కర్మరా బాబు. కట్ చేయకపోతే ఆకలితో పోతాను, కట్ చేస్తే పొరపాటున స్లిప్ అయితే తల తెగి పడుతుంది. ఎలాగైనా పోయేలానే ఉన్నాను. అయ్యో కర్మ కర్మ. దేవుడా దేవుడా. కట్ చేయకుండా కూడా ఏదైనా మార్గం ఉండొచ్చు కదా. దానికి సమయం పట్టినా ప్రాణాలైతే మిగులుతాయి కదా. ఎలా మిగులుతాయి? స్ట్రాతో కోకోనట్ బొండా తాగొచ్చు, జ్యూస్ కూడా తీసుకోవచ్చు. అలా అయితే ప్రాణం పోకుండా ఉంటుంది కదా. అమ్మో, శత్రువైనా ఇచ్చిన ఐడియా బాగానే ఉంది, పాటిస్తే ప్రాణాలతో ఉండొచ్చు. చైత్ర చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఆవేశపడి పనులు చేసి ప్రమాదం కొని తెచ్చుకోవడం అవసరం లేదనుకుంటా. ఆనంద్, తన మాటలు మనం వినవేంట్రా? ఇదేమి పెద్ద ప్రమాదం కాదు. ఇలాగే కానివ్వండి. బాబు, నువ్వు కట్ చేయి. అత్తయ్య
స్మైలీ కాస్త ఓపిక పట్టు. అమ్మ ప్లీజ్ అమ్మ వదిలేయమని చెప్పమ్మా. అతే బ్రదర్, ఇదే వద్దు. బయట మా వాళ్ళు ఉంటారు, డబ్బులు తీసుకొని వెళ్ళు. అలాగే సార్, వస్తానమ్మా. ఎస్ కన్నయ్య, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఇక నెక్స్ట్ చేయాల్సింది మనం చేయడానికి లైన్ క్లియర్ అయినట్టే. ఆ నాగవల్లి తప్పుని ఒప్పుకోవాలి, విఠల్ గాడు సాక్ష్యం చెప్పాలి, మీ అమ్మగారి మీద పడిన నింద తొలగిపోవాలి. నెక్స్ట్ అదే జరుగుతుంది. ఒక మనిషిపై నింద వేస్తే ఆ మనిషిని ఎంత చిత్రవద చేస్తుందో ఇప్పటికైనా ఆ విఠల్ రావుకి తెలిసి రావాలి. చేయని తప్పుకి అనుభవించే ఈ శిక్ష అతనికి సరైన గుణపాఠం కావాలి. అవుతుంది చైత్ర. జీవితంలో తప్పు చేసిన ఎవరైనా సరే ఏదో ఒక రోజు గుణపాఠం నేర్చుకోవాల్సిందే. ఆ పెట్టెలరావు గారిని మాట పెట్టరా అని బుద్ధిగా చెప్తే పెట్టలేదు. ఇప్పుడు ఇప్పుడు జైల్లో పూచెలు లెక్క పెడుతున్నాడు. ఏంటి పృథ్వీ గారు ఈ రేంజ్ లో నవ్వుతున్నారు? ఆ పెట్టెలరావు గారిని తలుచుకుంటే నా బాగట్లేదు. అబ్బో, ఎంత కంట్రోల్ చేసుకుందావునా అవ్వట్లేదు. వాడి డైలాగులు అబ్బో, ఏది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి డైలాగులు. పృథ్వీ గారు పాపమండి, ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం మంచిది కాదేమో. మనకు కావాల్సింది దక్కిన తర్వాత వినమ్రంగా ఊరుకోవాలి గాని ఇలా హేళన చేస్తే అది తిరిగి మన మీదే ప్రభావం చూపిస్తుంది అంటారు. రేపు మనల్ని చూసి వేరే వాళ్ళు ఇలాగే నవ్వుతారంట. మహి, ఇది హేళన కాదు, దెబ్బకు దెబ్బ. ఆ ఆనందంలో వచ్చిన నవ్వు అంతే. కానీ మహి, ఈ ఆనందం ఉంది చూసావు, ఇదే మామూలుగా లేదు. ఆకాశం అంతా పిచ్చి పిచ్చిగా ఎగిరి గంతులేయాలనుంది. ఎగిరి గంతేయాలనుందా? నెక్స్ట్ నిన్ను ఎగరేసి కొడతారు, అప్పుడు గంతలేదు గాని. మహి, అర్జెంట్ గా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. వెళ్ళి ఆ విరాజ్ గాడే ఇదంతా ప్లాన్ చేశాడని ఓ అందమైన కట్టుకథని అల్లాలి. ఆ కట్టుకథ దెబ్బకి వాడు ఆ విరాజ్ గారిని నమ్మకుండా చెయ్యాలి. మహి, నువ్వు నాకు అర్జెంట్గా ఎదుర్రా, నేను ఇప్పుడే బయలుదేరతాను. నేనెదురు రావాలా? అవును మహి, పృథ్వీకి నీ వల్లే మంచి జరుగుతుందని నమ్ముతున్నాడు. వెళ్ళేదురాపో. నా వల్ల ఎప్పుడు బ్యాడే కదా అంటే జరుగుతుంది, ఇప్పుడు కూడా బ్యాడే జరిగితే అందుకే నా మాట వినండి. వద్దు, నాకన్నా మీకు ఎదురొచ్చే వాళ్ళు ఎదురొస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఎదురొస్తారు చూడ్రా నీకు కావాల్సిన వాళ్ళు. పృథ్వీ గారు, పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళడం దేనికి? వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ప్రజల వద్దకే పాలనేమో పృథ్వీ గారు. వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్లి మీకు కావలసినవన్నీ చేసి పెడతారేమో. చూస్తుంటే మరోలా ఉంది. అసలు వీళ్ళు ఎందుకు వచ్చుంటారు? నీ తోట తీయడానికే తోటకి.
ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు? మీకోసమే వచ్చాం. నువ్వేంటి మిడిగుడ్లేసుకొని ఎవరి కోసమో వచ్చినట్టు అలా చూస్తున్నావు? పద స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఇది నాగవల్లి ఇల్లు. ఓ, ఆ నాగవల్లివి నువ్వేనా? అవును, నేనే. వీణ్ణొక్కడనే కాదు, మేము నిన్ను కూడా తీసుకెళ్ళడానికే వచ్చాం. నోర్మోయ్, ఏంటే నోరు లెగుస్తుంది? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? 4 లాఠీ దెబ్బలు ఎక్కువ పడతాయి, అంతకు మించి ఏమవుతుంది? నడవండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చారు. మా ఆయన మా అంటే చాలా మంచి వాళ్ళు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిన్ను చూస్తుంటే అమాయకురాల్లాగా ఉన్నావు. వీళ్ల గురించే నీకు సరిగ్గా తెలిసినట్లేదు. ఆ మొహాలు చూడమ్మా ఒకసారి, పక్కా 420 బ్యాచ్ అది. వీళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. వీళ్ల కోసం నువ్వెందుకు అడ్డు రావడం? తప్పుకో. ఇన్స్పెక్టర్ గారు, ఇది మర్యాదస్తులుండే ఇల్లు. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే బాగుండదు. ఏంటేంటి, ఇది మర్యాదస్తులుండే ఇల్లా? గాడిద గుడ్డేం కాదు. కానిస్టేబుల్స్. ఎస్ మేడం. వీళ్ళని గుర్తుపట్టారా? వాళ్ళు మా పక్కింట్లో ఉంటారు. పర్లేదే, బాగానే గుర్తుపట్టారు. వీళ్ళు డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు, అది గుర్తుందా? గుర్తుండడం ఏంటండి, ఆల్రెడీ ఆ జ్యువెలరీని మేము తిరిగిచ్చేసాం కదా. వీళ్ళు అదే చెప్పారు, మీరు ఇచ్చేశారని. అంటే ఏంటండి, తిరిగి ఇవ్వడాన్ని కూడా మీరు నేరంగా పరిగణిస్తున్నారా? తిరిగి ఇవ్వటాన్ని కాదురా నేరంగా పరిగణించింది. తిరిగి ఇవ్వటంలో మీరు ప్రదర్శించిన చేతి వాటాన్ని నేరంగా పరిగణిస్తున్నాం. ఏం మాట్లాడతారు ఇన్స్పెక్టర్ గారు మీరు? అబచ్చా, ఎంత పద్ధతైన పర్ఫార్మెన్స్ చేస్తున్నావే. వీళ్ళకిచ్చిన డైమండ్ జ్యువెలరీ విషయంలో మీరేదో తిరకాసు చేశారని వీళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ సంగతేంటో తేలుద్దామని మేమిక్కడికొచ్చాం. వీళ్ల ముందే చెప్పండి, వీళ్ళేం చేశారో, అసలు మీకేం అన్యాయం జరిగిందో ధైర్యంగా చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, మేము ఊరెళ్తూ బయట దొంగల బెడద ఎక్కువగా ఉందని వీళ్ళని నమ్మి నా డైమండ్ జ్యువెలరీని జాగ్రత్తగా దాస్తారని ఇచ్చి వెళ్ళాము. తీరా తిరిగొచ్చాక ఆ జ్యువెలరీని చెక్ చేపిస్తే అది ఫేక్ అని తేలింది. వీళ్ళ నమ్మి డైమండ్ నెక్లెస్ చెక్ చేయించి ఉండకపోతే అసలు వీళ్ళ మోసాన్ని ఆ దేవుడు కూడా కనిపెట్టేవాడు కాదు. ఏంట్రా వాగుతున్నా? మీరు మా ఇంటికి వచ్చారా, మేం మీ ఇంటికి వచ్చామా? మీరే కదరా బలవంతంగా మా ఇంట్లో జ్యువెలరీ పెట్టేసి వెళ్ళారు. అసలు మేమెందుకురా మారుస్తాం? తెంచండి. ఏంటేంటి, మీరెందుకు మారుస్తారా? మీదేమైనా అంత సత్యవంతుల ఫ్యామిలీ అంటా? ఆ ఐటెం చూడగానే ఆశ కలిగింది, మోసం చెయ్యాలని ఫిక్స్ అయ్యారు, అనుకున్నట్టుగానే చేసేశారు. ఇంకా నీతో ఏంట్రా డిస్కషన్? ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మర్యాద లేకుండా కొడుతున్నారు? అంటే ఏంటి, మర్యాద ఇచ్చి అప్పుడు కొట్టాలా? అలాగే మేడం, సారీ సార్. ఇప్పుడు ఓకేనా? మీకు మర్యాదగానే కావాలా, మామూలుగానే కావాలా? మేడం, కొట్టడాలు ఇవన్నీ ఎందుకులేండి, పద్ధతిగా విషయం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. పద్ధతి లేని మీలాంటి వాళ్ళతో మాకేంటే పద్ధతి? ఇలాంటి కేసుల్లో మేం మాట్లాడే పద్ధతి ఇదే. ప్లీజ్ మేడం, మీరు మా మాట నమ్మండి, మేము ఎలాంటి చీటింగ్ చేయలేదు. అవును మేడం, మా మాటల్ని నమ్మండి. నమ్మన్రా, ఏం చేస్తావు? ఏం చేస్తానా, నమ్మే వరకు మిమ్మల్ని బ్రతిమలాడుతూనే ఉంటాను. చూసారా పృథ్వీ గారు, చివరికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందో. వద్దండి వద్దండి అన్నాను,
ఒకరి వస్తువులు మన ఇంట్లో ఎందుకని నా సాయశక్తిలో చెప్పి చూశాను, మీరు వినలేదు. అసలు మీ మాట మేం విన్నా బాగుండేది మేడం. కోట్లు విలువ చేసే మా డైమండ్ నెక్లెస్ కనీసం మా దగ్గరైనా ఉండేది. చాలే ఊరుకోండి. మీరు వచ్చి ఆ డైమండ్ నెక్లెస్ ఇవ్వడం వల్లే మా ఆయనకి ఆంటీకి ఈ దరిద్రపు పరిస్థితి ఎదురైంది. మేమిచ్చినందుకయిందంటావేంటమ్మా? ఇచ్చిన దాన్ని నకిలీ చేశారు కాబట్టే కదా ఇదంతా. అయ్యో దేవుడా, ఏమ్మా మేమేమి దాన్ని నకిలీ చేయలేదమ్మా. మీ నెక్లెస్ మీకే ఇచ్చేసాంగా. ఇస్తే ఒరిజినల్ కాస్త నకిలీ ఎలా అవుతుంది? కొడతారేంటండి? కొట్టక రవీంద్ర భారతికి తీసుకెళ్లి సన్మానం చేయమంటారు ఇద్దరికి? అంటే చెప్పండి, ఆ నెక్లెస్ ఏం చేశారో మర్యాదగా చెప్పండి. విఠలరావు నిజం చెప్పకుండా చేస్తారా? ఇప్పుడు వాడు కాదే, నువ్వే నిజం బయట పెట్టే వరకు బయటికి రాలేవు. ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు మేడం. నిజాల్ని తెలుసుకోండి. ఓ, జనాన్ని మోసం చేసి చేతికి దొరికిందల్లా నొక్కేయటం కరెక్టా? ఒరిజినల్ దాచేసి దాని ప్లేస్ లో నకిలీ డైమండ్ నెక్లెస్ తిరిగి ఇవ్వటం కరెక్టా? ఏది తప్పో ఏది కరెక్టో నువ్వు నాకు చెప్తున్నావా? చెప్పరా. మేడం, మేము ఏది డూప్లికేట్ చెయ్యలేదు. అచ్చా, మరి ఇదేంట్రా? ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసిన సేమ్ 1 గ్రామ్ డైమండ్ నెక్లెస్ ఇదెందుకు తెప్పించారా మీరు? అంటే మీకు ఆన్లైన్లో ఇది తప్ప ఇంకేది బుక్ చేయాలనిపించలేదా? పృథ్వీ గారు, ఏంటండి ఇది? మీరు ఇలాంటి పని చేయడం ఏంటండి? మహి, నువ్వు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నావా? అనుమానం కాదండి, ఆన్లైన్లో మీరు బుక్ చేసిన సేమ్ 1 గ్రామ్ డైమండ్ నెక్లెస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అయ్యో, నెక్లెస్ డైమండ్ లాగా బాగుందని ఆన్లైన్లో బుక్ చేశాను. కానీ ఇంటెన్షన్ మాత్రం ఇది కాదమ్మా. నేను ప్రామిస్ గా చెప్తున్నాను, అసలు ఆర్డర్ చేసిన నెక్లెస్ డెలివరీ ఇంకా అవ్వలేదు. డెలివరీ అవ్వకపోవడం ఏంటి? డెలివరీ అయ్యి ఆ జ్యువెలరీ నా చేతికి వచ్చింది. ఆంటీ, పృథ్వీ గారు, ప్లీజ్ ప్లీజ్ నిజం చెప్పండి. ఒకవేళ పొరపాటున ఏదైనా చేసుంటే వీళ్ళ డైమండ్ నెక్లెస్ వీళ్ళకి ఇచ్చేయండి. మనకెందుకండి ఇదంతా? అలా చెప్పండి మేడం వాళ్ళకి. నువ్వూరుకోమ్మా. అసలు మీరు తెచ్చిందే డూప్లికేట్ అనుకుంటా. మీరు దాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారా? అయ్యో అయ్యో అయ్యో, ఇన్స్పెక్టర్ గారు చూసారా? కాసేపు ఆగితే మీరు మేము కలిసి ఈ డ్రామా ఆడుతున్నామని అన్నా అంటారు. రే, నీ ఇంటెన్షన్ చూస్తుంటే నెక్స్ట్ నువ్వు అదే అనేలా ఉన్నావు, అంతేనా? నా మాట వినండి మేడం, మేము ఏ తప్పు చెయ్యలేదా? నేను నా మొగుడు మాటే విననురా, నీ మాట ఎలా వింటాననుకున్నావు? చెప్పరా, చెప్పా. అసలు మా దగ్గర ఉంటేనే కదా మేడం ఎక్కడ దాచామో చెప్పడానికి. కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోండి. ఇల్లు సోదా చేయాలా? ఎక్కడన్నా బయట పెట్టారేమో, ఎవరికి తెలుసు? మేడం ప్లీజ్ మేడం, మాకు నిజంగా ఏం తెలియదు మేడం. అబ్బా, ఏమి నట్టనేనిది? మర్యాదగా ఎక్కడ దాచారో చెప్పండి. చెప్తారా లేదా? మిమ్మల్ని కొట్టి కొట్టి నా కలుపొచ్చేలా ఉంది, నిజం మాత్రం బయటకు వచ్చేలా లేదు. మీకు ఇక్కడ కాదు, ప్రొఫెషనల్స్ తో స్పెషల్ కోటింగ్ ఇప్పిస్తే అప్పుడు చెప్తారు. కానిస్టేబుల్స్ మేడం, వీళ్ళని రోడ్డు మీద విరగ్గొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకురండి. అయ్యో మేడం, ఏంటి మేడం? ప్లీజ్ మేడం, మా వాళ్ళ పరువు తీయొద్దు, అది మీకు న్యాయం కాదు. కావాలంటే మొహాన ముసుగేసి తీసుకెళ్ళండి. రోడ్డు మీద ఈడ్చుకుంటూ మాత్రం తీసుకెళ్ళకండి మేడం, ప్లీజ్. మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, మీ పరువు కాపాడ్డం మీ భార్యగా నా బాధ్యత.
కానిస్టేబుల్స్ మేడం ముసుగులు తెచ్చారా? తెలదు మేడం. ఇంట్లో ఉన్నాయి మేడం, తీసుకురమ్మంటారా? కానిస్టేబుల్ మేడం వేయండి. తీసుకెళ్ళండి. అయ్యో ఆంటీ, పృథ్వీ గారు, ఆంటీ, పృథ్వీ గారు, పృథ్వీ గారు. మేడం, వాళ్ళు జాగ్రత్త. వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే మేడం. ఒకసారి విరాజ్ గారికి కాల్ కలపండి.